ఈరోజు సాక్షి బ్యానర్ హెడ్డింగ్లో ఒక సంచలన కథనాన్ని రాసుకుంటూ వచ్చారు. మంగళగిరి జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న దాదాపు 2,000 కోట్ల విలువైన ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీని ఒక ముఖ్య నేత మింగేయబోతున్నారు అన్నది ఈ కథనం యొక్క ముఖ్య సారాంశం. భలే ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇంత ఈజీగా భలే మింగేస్తారే అని. పేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలనే ఉదాత్త ఆశయంతో 3 దశాబ్దాల క్రితం మంగళగిరిలో ఏర్పాటైన ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీపై ముఖ్య నేత కన్నుపడింది. రాజధాని ప్రాంతంలో ఉన్న అత్యంత విలువైన ఆ కాలేజీని ఎలాగైనా సరే సొంతం చేసుకునేందుకు తెర వెనుక విస్తుగొలిపే రీతిలో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇందుకోసం ఆయన బినామీలను రంగంలోకి దించి అధికార బలంతో వ్యవహారాలను చక్కబెట్టేందుకు చక్రం తిప్పుతున్నారు. మంగళగిరిలో జాతీయ రహదారికి ఆనుకొని 50 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆ కాలేజీకి చుట్టుపక్కల కూడా మరికొన్ని విలువైన భూములు ఉన్నాయి. అవన్నీ కలిపితే దాని విలువ 2,000 కోట్లకు పైనే. ఎన్ఆర్ఐ కాలేజీ యాజమాన్యంలోని 2 గ్రూపుల మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించే నెపంతో రంగంలోకి దిగిన ముఖ్య నేత బినామీలు ఏకంగా కాలేజీనే బిగ్ బాస్ పరం చేసేందుకు ఏర్పాట్లు చేశారట. బిగ్ బాస్ ఎవరో ప్రభుత్వంలో తెలియదు. గుడిలో లింగాన్ని కూడా మింగేసే ఓ పారిశ్రామికవేత్తతో పాటు గుడిలో లింగ అనేది ఇన్వర్టెడ్ కమాస్లో పెట్టారు. మరి ఆ లింగ అంటే ఎవరో తెలియదు. మరి ఏదో సిగ్నల్ ఇస్తున్నట్టున్నారు సో వ్యక్తిని. గుడిలో లింగాన్ని కూడా మింగేసే ఓ పారిశ్రామికవేత్తతో పాటు ఎన్ఆర్ఐ కాలేజీ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న టీడీపీ ఎమ్మెల్సీ ఒకరు దీని వెనక ఉన్నట్లు తెలిసింది. రాజధాని వ్యవహారాల్లో అన్నీ తానే వ్యవహరించే మంత్రి కూడా వారికి తోడైనట్లు సమాచారం. ముఖ్య నేతకు రాజధానిలో అత్యంత విలువైన ఆస్తిని సమకూర్చి పెట్టడం ద్వారా తాము మరింత లబ్ధి పొందేందుకు ఈ ముగ్గురు ఈ డీల్ను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం అట. ఇందుకోసం యాజమాన్యంపై సామధాన భేద దండోపాయాలను ప్రయోగిస్తున్నారు. త్వరలో దీనిపై ఒప్పందం చేసుకొని కోర్టు వ్యవహారాలను క్లియర్ చేసేందుకు మంతనాలు జరుగుతున్నాయి. ఆ తర్వాత ఎన్ఆర్ఐ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ను అధికారికంగా ముఖ్య నేత కుటుంబానికి బదలాయించాలని యత్నిస్తున్నారు. లాంఛనాలు పూర్తయి సంస్థ మొత్తం పూర్తిగా తమ చేతుల్లోకి వచ్చాక కార్పొరేట్ ఆసుపత్రి తరహాలో ఎన్ఆర్ఐ కాలేజీ ఆసుపత్రి నిర్వహించేందుకు ముఖ్య నేత పథకం సిద్ధం చేసినట్లు సమాచారం అట. ఈ నెల 5వ తేదీన ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ మేనేజ్మెంట్ జనరల్ బాడీ సమావేశం జరగనుందట. అందులో 30 మంది ఉండగా సగం మంది ముఖ్య నేత బినామీలకు అనుకూలంగా ఇప్పటికే మారిపోయినట్లు తెలిసిందట. మిగిలిన 15 మంది వ్యతిరేకంగా ఉండడంతో వారిపై తీవ్ర స్థాయిలో అధికార బలం ప్రయోగిస్తున్నారట. రాజధాని వ్యవహారాలు పర్యవేక్షించే ఒక మంత్రి శుక్రవారం ముక్కామల అప్పారావు ఇంటికి వెళ్ళి, ఈ ముక్కామల అప్పారావు అనేది అందులో ఒక పార్ట్నర్ అనుకుంటాను, ఆయన ఇంటికి వెళ్ళి ఆయనతో మంతనాలు జరిపారు. ఎలాగైనా సరే వ్యతిరేకంగా ఉన్న వారిని బుజ్జగించి ముఖ్య నేతకు కాలేజీని బహుమానంగా ఇవ్వాలని బినామీ పారిశ్రామికవేత్త అదే గుడిలో లింగాన్ని మింగే ఆయనాన్ని తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ నెల 30వ తేదీలోపు డైరెక్టర్లను ఎన్నుకోనున్నారు. దాంతో డైరెక్టర్లుగా తమకు అనుకూలమైన వారు ఉండేలా చూసుకుంటూ ఉన్నారు. కాలేజీ స్థలం విలువైనది కావడంతో పాటు దాని పేరు మీద 250 కోట్ల వరకు కార్పస్ ఉండడంతో వెంటనే ఆ సొమ్మును నొక్కేయవచ్చని ముఖ్య నేత భావిస్తున్నట్లు తెలిసింది. సో ఎవరో ఆ ముఖ్య నేత బిగ్ బాస్. వారందరూ ముఖ్యులు. రాజధాని వ్యవహారాలు పర్యవేక్షించే కీలక మంత్రి కూడా రంగంలోకి దిగారంటే ఇంకా ముఖ్య నేత బిగ్ బాస్ ఎవరై ఉంటారో మరి తెలియదు.